నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా నుంచి శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు వివరించండి. నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా నూతన సంవత్సర వేడుకలను ప్రజలు కుటుంబ సభ్యులతో ఆనందంగా నిర్వహించుకోవడం జరిగింది. అంతేకాకుండా సంక్రాంతి పండుగను కూడా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం కూడా విజయవంతం కావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను వివరిస్తూ తిరుగుతున్నటువంటి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర యొక్క రథయాత్ర కూడా జిల్లాలో విస్తృతంగా తిరగడం జరుగుతుంది. మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి కూడా కసరత్తులు చేస్తా ఉన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీలు బలమైన అభ్యర్థులను రంగంలో దించేందుకైతే రాజకీయ వేడి మొదలైందని చెప్పుకోవచ్చు. జిల్లాలో పలు కార్యక్రమాలు అయితే ఈ చోటు చేసుకోవడం జరిగింది. జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం ఏ విధంగా జరిగింది? ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు? వివరాల నమోదు ఆన్లైన్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలనే లక్ష్యంతో అధికారం చేపట్టిన వెంటనే ప్రజాపాలన ద్వారా అర్హులైనటువంటి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందించాలన్న ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమాన్ని నవంబర్ 28 నుండి ఈ నెల 6వ తేదీ వరకు చేపట్టడం జరిగింది. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూతకు సంబంధించి 5 సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడం కోసం దరఖాస్తుల స్వీకరణ చేపట్టడం జరిగింది. దీనిలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 4,76,321 దరఖాస్తులు వచ్చినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ యొక్క 5 సంక్షేమ పథకాలకి కాకుండా ఇతరాతర సమస్యల పైన ప్రజలు 1,11,418 దరఖాస్తులను కూడా ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా ప్రజాపాలనలో 5 సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి దరఖాస్తులను స్వీకరించి వాటిని ఆన్లైన్ లో నమోదు చేస్తున్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఆన్లైన్ నమోదు ప్రక్రియ కూడా కొనసాగుతా ఉంది. జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి? ప్రజల నుండి స్పందన ఏ విధంగా ఉంది? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావాలన్న లక్ష్యంతో చేపట్టినటువంటి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిజామాబాద్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతా ఉంది. నిజామాబాద్ జిల్లాలో రథయాత్ర ద్వారా ప్రతి గ్రామాల్లో పర్యటిస్తూ వికసిత్ భారత్ లక్ష్యం ప్రకారం ఎవరైతే కేంద్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు కానటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్లకు అవగాహన కల్పించి లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా వివిధ శాఖల అధికారులు కూడా వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తా ఉన్నారు. అంతమాల్లో వైద్య పరీక్షలు నిర్వహించడం, శానిటేషన్ గురించి వివరించడం, అదే విధంగా అర్హులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి వివరాలు వివరించడం, బ్యాంకుల ద్వారా లోన్లు ఏ విధంగా అందజేశారో వివరించడం లాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. జిల్లాలో జరిగిన బడి బయట పిల్లల సర్వే వివరాలు ఎలా ఉన్నాయి? బడిగీడు పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించడమే లక్ష్యంగా విద్యాశాఖ చేపట్టిన బడి బయట పిల్లల గుర్తింపు సర్వే ముగిసింది. డిసెంబర్ 11 నుంచి జనవరి 10వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఈ సర్వే కొనసాగడం జరిగింది. ఇందులో 478 మంది బాల బాలికలను బడికి దూరంగా ఉన్నట్టుగా విద్యాశాఖ అధికారులు గుర్తించడం జరిగింది. వారిని తిరిగి బడిలో చేర్పించే విధంగా చర్యలు చేపడతా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఈ విద్యా సంవత్సరం సిఆర్పీలు జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేయడం జరిగింది. పరిశ్రమలు, పని ప్రదేశాలు, దుకాణాల్లో పరిశీలించి బడి బయట పిల్లల్ని గుర్తించినట్టుగా చెప్పడం జరిగింది. వీరిని 4 కేటగిరీలో సర్వే చేపట్టగా విద్యాశాఖ అధికారులు ఉన్నారు. 6 నుంచి 14 లోపు 269 మందిని గుర్తించగా 15 నుంచి 19 లోపు 11 మందిని గుర్తించారు. కళాశాల స్థాయిలో వేరువేరుగా గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కుటుంబాలకు చెందినటువంటి పిల్లలు కూడా బడి బయట ఉన్న వారిని కూడా గుర్తించి వాళ్ళను కూడా తిరిగి బడిలో చేర్పించే లక్ష్యంగా వాళ్ళకు అవగాహన కలిగినట్టుగా చెప్తా ఉన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల కొరకు పీఎం శ్రీ పథకం ద్వారా మంజూరైన నిధుల వివరాలు తెలపండి. విద్యార్థుల్లో పరిశోధనపై ఆసక్తిని పెంపొందించి ప్రయోగశాలలో నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు పీఎం శ్రీ పథకంలో వివిధ రకాల వసతులను కల్పించినారు. ఇందులో ఎంపికైనటువంటి పాఠశాలల్లో నూతన గదులతో పాటుగా ల్యాబుల నిర్మాణం, విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ వృత్తి విద్య కోసం అందించే విధంగా జాతీయ నూతన విద్యా విధాన అమల్లో భాగంగా ఆధునిక విద్యా కేంద్రాలుగా పాఠశాలను తీర్చిదిద్దనున్నారు. అందులో భాగంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 7,56,00,000 రూపాయల నిధులను మంజూరు చేసినట్టుగా విద్యాశాఖ అధికారులు వివరించడం జరిగింది. ఇదండి నిజామాబాద్ జిల్లా నుంచి శ్రీనివాస్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.